ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా దానిని అనుకుంటారు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు, వీడు చూడకుండా నీతిమంతులు కొనుకోబడుతున్నారని ఎవరికీ కాదు. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా దేవా, దయదాక్షిణ్యము కలిగిన వాడా, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు. మా దేవా, ఈ సమయంలో నీ పరిశుద్ధమైన జీవము కలిగిన జీవింప చేయగలిగిన సజీవమైన నీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి వెళుచుండగా మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు అనుగ్రహించము తండ్రి. ప్రతి వితర్కమును దేవుని జ్ఞానానికి అడ్డగించి దుర్గమును యేసు శక్తి గల నామములు పడద్రోలుచున్నాయన. ప్రతి ఆలోచన నీ వాక్యమునకు విధేయత చూపునట్లుగా యేసు క్రీస్తు ప్రభు నామములో ఈ క్షణమందే చెరపట్టబడను గాక. నాయన, పిలిచిన దేవుడవు, నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు. నీ కృప మీదే ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దైవవాక్యములో యెషయా గ్రంథం 57వ అధ్యాయము మొదటి వచనములో ఇలాగున రాయబడి ఉన్నది. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సులో పెట్టరు. భక్తులైన వారు తీసుకొనపడబోచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికిని తోచదు. పిల్లరా, ఈ దైవ వాక్య భాగంలో చాలా ప్రముఖమైన విషయం ఇది. మీరందరూ కూడా శ్రద్ధగా ప్రభు మాటలు వినాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. నేటి దినాల్లో సార్వత్రిక సంఘం అంతటికి, ప్రత్యేకముగా మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఈవెన్ మన పట్టణాల్లో కూడా చాలామంది దేవుని యొక్క సేవకులు కొనిపోబడుచున్నారు. మీరు ఒకవేళ అనుకుంటారు ఏంటంటే వాళ్ళు చనిపోయారు అని. కానీ నిజానికి దైవ సేవకులు చనిపోవడం అనేది లేదు. అసలు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మికుంచిన వాళ్ళు ఎవరు కూడా చనిపోరు. లేఖనాలు చెప్పినట్లుగా వారు కేవలం ప్రభువునందు నిద్రించారు మాత్రమే. అంటే ఒక దినాన్న యేసు ప్రభువారు ప్రధాన దూత శబ్దముతో, బూరధ్వనితో, పరిశుద్ధ పరివారముతో ఆయన దిగివచ్చు. ఆ దినాన్న ఆయన స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి నిద్రిస్తున్నవారు, అనగా ప్రభువునొద్దు నిద్రిస్తున్న వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏ ఒక్క దైవ సేవకులు చనిపోవటం లేదు. వినండి, వారు ప్రభు దగ్గరికి కొనిపోబడుచున్నారు. వాళ్ళు ప్రభు దగ్గరికి కొనిపోబడుచున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరు కొనిపోబడుచున్నారు అని అంటే, నీతిమంతులు నశించుట చూచి. కొంతమంది నీతిమంతులు ఇక్కడ చనిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా దైవ సేవకులు చనిపోయారు అంటే ఇక లోకంలో ఇక వాళ్ళు లేరు. ఎవరికి నష్టం? నష్టం ఎవరికి? దైవ సేవకులు కానీ ఒకవేళ ప్రభు సముఖంలోనికి, అందుకే కొంతమంది చాలా అద్భుతంగా రాస్తారు. ఈ పదం నాకు చాలా ఇష్టం. ఏంటంటే ఎంటర్డ్ ఇంటూ గ్లోరీ అని కొంతమంది రాస్తారు. అంటే మహిమలో ప్రవేశించారు,
ఫలానా వ్యక్తి, ఫలానా దైవ సేవకుడు, లేకపోతే ఫలానా ఒక విశ్వాసి, ఫలానా సహోదరుడు మహిమలో ప్రవేశించడం. దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. నిజమే, వారు మహిమలో ప్రవేశించారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళారు? తప్పు చేసినందుక? గమనించండి, చాలామంది ప్రత్యేకంగా అతి సన్నిహితంగా తనతోనే ఉండి, ఒక విధంగా చెప్పాలంటే చాలామంది స్నేహితులు ఉన్నప్పుడు కూడా ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కొందరు ఉన్నారు. ఈ ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కూడా ఒకరి భక్తి కలిగిన జీవితంలో, తన భక్తి జీవితంలో కలిగిన శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, బాధలను బట్టి, నష్టాన్ని బట్టి, మరణాన్ని బట్టి, దుఃఖమును బట్టి వారు కూడా, ప్రాణ స్నేహితులు కూడా అపార్థాలు చేసుకుంటూ నువ్వు ఖచ్చితంగా ఏదో పాపం చేశావు అని వాళ్ళు వచ్చి గట్టిగా అడుగుతున్నారు. నేను మాట్లాడుతున్నది యోబును గురించి. దేవుని ప్రజలారా, అలాగే దైవ సేవకులకు కూడా ఒకవేళ అనారోగ్యం వచ్చి నిద్రిస్తే ఆయన ఏదో చేశాడనే దాని అర్థము కాదు. మీకు మొదటి విషయం చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఎందుకు వారు కొనిపోబడుతున్నారు అనే వాటిలో మొదటి విషయం ఏంటంటే, ఇక్కడ అంటున్నారు, ఏమన్నాడంటే వారు కీడు చూడకుండా అని పదం వాడాడు. ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు తెలుసా? భవిష్యత్తులో ప్రపంచంలో జరగబోతున్న అతి భయంకరమైన పరిస్థితులను ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ఇంకా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాటికంటే కూడా అతి భయంకరమైన పరిస్థితులు సంభవిస్తుంది. మనం వింటున్న వాటికంటే కూడా. దీనికి ఏమాత్రం కూడా ఆశ్చర్యపడవలసిన పనే లేదు. ఎందుకంటే లేఖనవన్నీ కూడా మనకు తెలియజేస్తుంది. ప్రభు వాక్యం మనకు ఆ విధంగా మాట్లాడుతుంది. అయితే విషయం ఏంటంటే, జరగబోచున్న ప్రతి విధమైన ఆ కీడు, ప్రతి విధమైన హింసలు, ప్రతి విధమైన నష్టాలు, ఆ ఘోరమైన వార్తలు వారు చూడకుండా, వారు వినకుండా కొనిపోబడ్డారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారు కనులారా ఇంకా చూడకుండా భూమి మీద జరగబోచున్న వాటిని మీరు చూడండి. నేను ఆ పాయింట్లోనికి వస్తాను. కానీ పేతురు పత్రికలో సొదొమ గొమొర్రాను గురించి మాట్లాడుతూ అక్కడ ఒక ఫ్యామిలీ మనకు కనబడతారు, ఒక కుటుంబం. ఈ కుటుంబము దేవునియందు భయభక్తి కలిగి జీవిస్తూ అక్కడ జరుగుచున్న ప్రతి కార్యాలను చూచి ప్రతిదినమట నీతిమంతుడైన అనే పదం వాడబడింది. లోతు ఒక మనస్సు ప్రతిదినము నొచ్చుకొనుచుండెను. అంటే అక్కడ చూసిన కార్యాలను బట్టి ఆయన ఎంతో హృదయంలో చూసిన వెంటనే తనకు బాధ కలుగుతుంది. ఆ దృశ్యాలు అలాగ ఉన్నాయి. సో ఇప్పుడు గమనించండి, నీతిమంతులు కీడు చూడకున్నట్లుగా వారు కొనిపోబడుచున్నారు. వారు వెళ్ళిపోయారంటే ఒక విధంగా చెప్పాలంటే వారికి మేలు కలిగిందని అర్థం. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. మొదటిది, వారు కీడు చూడకున్నట్లుగా కొనిపోబడ్డారు. రెండవది వినాలి, ప్రభు వారి కొరకు ఏర్పాటు చేసిన సమయము, ఏర్పాటు చేసిన కాలము, ఏర్పాటు చేసిన సంవత్సరమును సంపూర్తి అయింది కాబట్టి దేవుడు వారిని పిలుచుకున్నాడు. గమనించండి, దేవుడు ఏమి చేసినా, లేకపోతే ప్రపంచంలో ఏ జరిగినా, ఒక వ్యక్తి జీవితంలో కూడా ఏది జరిగినా దేవునికి తెలియకుండా, దేవుని సెలవు లేకుండా ఏమీ జరగదు. ఈ విషయాన్ని గమనించాలి. సో దైవ సేవకులు కొన్ని కారణాలను బట్టి, ఒకవేళ అది అనారోగ్యము కావచ్చు, లేకపోతే కష్టం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేకపోతే హింసలే కావచ్చు, లేకపోతే కరువే కావచ్చు, ఖడ్గమైన కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒకవేళ వారు నిద్రిస్తే గమనించండి, దేవుని చిత్తము లేకుండా ఏది జరగటం లేదు. వాడు ప్రభు సముఖంలో వారు చేర్చబడ్డారు. అంటే వారి కాలము పరిపూర్ణమైంది. యేసుక్రీస్తు వారు భూలోకానికి దిగి వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి దిగి వచ్చాడు. అలాగే ఆయన కాలము తన కొరకు ఏర్పాటు చేయబడినాక, సమయము, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో మరణించాడు.
ఇశ్రాయేలు ప్రజలు ఏ నెల అయితే పస్కా పశువును వధించారో, ఏ దినమునైతే పస్కా పశువును వధించారో అదే నెల అదే దినమున యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ మానవుల యొక్క పాప విమోచన కొరకు, క్షమాపణ కొరకు, విడుదల కొరకు, రక్షణ కొరకు, పరిశుద్ధత కొరకు యేసు ప్రభువు వారు అదే దినాన్న కల్వరి శిలువలో బలియాగం చేయబడ్డాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? కాలానుసారంగా, అంటే సమయానుసారంగా. ఇంకా మనం బైబిల్లో మనం చదివితే 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనం చూసుకుంటే, మీరు తర్వాత చదువుకుంటారు, కానీ అక్కడ ఏమి రాబడిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయము సమీపించిందని ఎరిగి తన శిష్యులను ఆయన ఎక్కువ ప్రేమించడాని పదాన్ని మనం చూస్తాం. అంటే ఆయన సమయం అయిపోయింది, ఎన్ని రోజులు ఉండబోతున్నాడో, ఎప్పుడు మరణించబోతున్నా ఆయనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు జీవితాల మాత్రం కాకుండా విశ్వాసులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఎవరి జీవితాలైనా సరే, పిల్లారా, కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఒక వ్యక్తిని తన రాజ్యంలోనికి, తన మహిమలోనికి ఆయన పిలుస్తాడు, ఆహ్వానిస్తాడు. ఇది గమనించాడు. సో 2 విషయాలు మీకు ఇప్పుడు చెప్పాను. మొదటిది, నీతిమంతులు కొనిపోవడానికి మొదటి కారణం వారికి ఎన్నడూనూ కీడు చూడకున్నట్లుగా. అంటే భూమి మీద, ప్రపంచంలో ఎటువంటి దుస్థితి జరగబోతున్నదో, ఎటువంటి భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు సంభవించబోతున్నదో, ఎటువంటి మరణాలు జరగబోతుందో, ఎటువంటి హింసలు జరగబోతుందో, ఇవన్నీ ఏది చూడకుండానట్లుగా నంబర్ 1 మొదటిది వారు కొనిపోబడ్డారు. రెండవదిగా మీకు జ్ఞాపకం చేశాను, వారి కాలము సంపూర్ణము అయినది కనుక దేవుడు వారిని తీసుకెళ్ళాడు. పాస్టర్ గారు కాలం పరిపూర్ణమైనదని అంటారు ఏంటండి అంటే, దానికి ఎగ్జాంపుల్గా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం పైరు చూస్తాం, వరి పంట ఎప్పుడు కోస్తారండి? పండిన తర్వాత కోస్తారా, లేకపోతే పండగ ముందే కోస్తారా? వరి పంట అది కోతకు సిద్ధమైనప్పుడే, అంటే పంట పండినప్పుడు మాత్రము వాటిని కోస్తారు. సామాన్యమైన రక్త మాంసంలో ఉన్న పాపంలోనే పుట్టి పాపంలో జీవిస్తున్న మానవుడికే ఈ సామాన్యమైన జ్ఞానం ఉంటే, పండిన తర్వాతే కోయాలని ఉంటే, మరి దేవుడు సర్వజ్ఞాని అనే దేవుడు, సర్వజ్ఞాని అయిన సర్వజ్ఞులను సమస్తమని ఎరిగిన దేవుడు తెలియకుండా చేస్తున్నాడు, లేకపోతే మనలాగా తొందరపడేవాడా? మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు నుండి అసలు పండి ఆ పళ్ళు పడే వరకు కూడా ఎవరు ఎదురు చూస్తారు? చూడరు. కొద్దిగా పడినట్టు కనబడితే చాలు, అసలు పండకపోయినా సరే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడు ఈ వేసవి కాలంలో మామిడి కాయలు ముందుగానే తెంపేస్తారు. కానీ దేవుడు అలాగే చేసేవాడు కాదు, పండిన తర్వాతే. గమనించండి, ఒక వ్యక్తి యొక్క భూమి మీద ఒక వ్యక్తి యొక్క ఆయుష్ యొక్క పరిమాణము పరిపూర్ణమైనప్పుడు దేవుడు పిలుచుకుంటారు. మొదటి విషయం, దేవుని భక్తుల విషయంలో మాత్రం కాకుండా పాపము పరిపూర్ణమైనప్పుడు కూడా, కేవలం పాపం పరిపూర్ణమైనప్పుడే ఒక వ్యక్తికి శిక్ష అని విధించబడుతుంది, పరిపూర్ణమైనప్పుడు. అందుకే మీరు గమనించండి, ఆదికాండం చదవక్కర్లేదు, నేను మామూలుగా చెప్తున్నాను. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహాము సొదొమ గొమొర్రా గురించిన యొక్క మొరన్న దగ్గరికి చేరింది. అయితే అది పరిపూర్ణమైనదో కాలేదో నాకు ఇంకా తెలియదు, కనుక నేను వెళ్ళి తెలుసుకుంటాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. ఓకే, అదేవిధంగా అబ్రహాము సంతానములను గురించి దేవుడు మాట్లాడుచు ఆయన ఏమన్నాడంటే, అబ్రహామా, నీ సంతానపు వారు పరదేశులో వారు నివాసం చేస్తారు, పరదేశికి వెళ్ళిన తర్వాత 4 తరాలు గతించిన తర్వాత నేను తిరిగి వారిని విడిపించి తీసుకొచ్చి వాగ్దాన దేశంలో చేరుస్తాను అని దేవుడు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? ఒక్కసారి ఆ వచనం మీకు చూపిస్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలోకి ఒకసారి వెళదాం. బైబిల్ తెరవండి. చక్కగా చూస్తూ వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి బైబిల్ మనం తెరవాలి. స్తోత్రం, దేవునికి స్తోత్రం.
ప్రభుకే మహిమ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి 19వ వచనాన్ని 18వ అధ్యాయంలో 19వ వచనం నేను చదువుతాను. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. ఈ వచనాల్లో మనం గమనించినప్పుడు తన యొక్క సంతానమునకు అంటే 4 తరాల వరకు కూడా, 4 తరం మాత్రం కాదు, ఇక్కడ తన సంతానము అనే పదాన్ని వాడాడు. ఏ విధంగా దైవభక్తులు అతడు పెంచగలడో లేడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 20 వచనాన్ని మనం చూస్తే, మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక అనే పదాన్ని వాడాడు. అంటే ఏంటిది? భారమైనది అనే పదానికి మనం చూస్తే ఆ దేశము లేకపోతే సొదొమ గొమొర పాపము పరిపూర్ణమైనది అని అర్థం. నా పాయింట్ మీరు గమనించండి. పరిపూర్ణమైనప్పుడే దేవుడు ఒక వ్యక్తిని తన యొద్దకు పిలుచుకుంటాడు, లేక ఒక వ్యక్తిని శిక్ష అయినా విధిస్తాడు. ఇది మనం గమనించాలి. ఓకే, మరి అబ్రహామును గురించి ఈ మాట మీకు చెప్పాను, బట్ అది ఏదో ఓ స్థలంలో రాయబడి ఉంది. ఇప్పుడు మీకు చూపటం లేదు, తర్వాత వీలైనప్పుడు నేను చూపిస్తాను. అక్కడ ఏమన్నాడంటే, వారి యొక్క పాపము పరిపూర్ణము కాలేదు కాబట్టి మీ 4వ తరం వారిని అనే పదాన్ని వాడాడు. నేను తీసుకొస్తాను అని ప్రభు చెప్పాడు అబ్రహాము. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. సో ప్రియమైన దేని బిడ్డలారా, దేవుడు నీతిమంతులను ఆయన తీసుకొని పోవడానికి కారణాలు మీ జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 3వ విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 3వది నేను చెప్పబోతున్న 3వ విషయము చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి. అదేంటి తెలుసా? నీతిమంతులు దేశములో నుండి కొనిపోబడితే, నీతిమంతులు రాష్ట్రాల నుండి కానీ, పట్టణముల నుండి కానీ, జిల్లాల నుండి కానీ, గ్రామాల నుండి కానీ, నగరములో నుండి నీతిమంతులు కానీ కొనిపోబడితే, వినండి జాగ్రత్తగా, అది ప్రజలకు చాలా చాలా అపాయం. నీతిమంతులు కొనిపోబడుతున్నారు, సంతోషం, అది వారికి సంతోషం. కానీ నీతిమంతులు కొనిపోబడినప్పుడు, లేక దైవ సేవకులు దేవుని సన్నిధానములో చేర్చబడుతున్నప్పుడు, వినండి, సంఘమునకు అది అపాయము. సంఘము అనగా విశ్వాసులకు, రక్షింపబడిచున్న వారికి అది నష్టం. వ్యాపారం చేస్తున్నప్పుడు నష్టము, ఎలాగైతే ఆర్థికంగా నష్టం కలిగితే ఇబ్బంది పడతారో, వాటికంటే ఎక్కువైంది ఇది. ఒక దైవ సేవకుడు కానీ, లేకపోతే ఒక నీతిమంతుడు కానీ భూమి మీద నుండి కొనిపోబడినప్పుడు, అనగా దేవుడు అతన్ని మహిమలోనికి చేర్చుకున్నప్పుడు, భూమి మీదనున్న సంఘమునకు, భూమి మీదనున్న దేవుని బిడ్డలకు అది నష్టము కలుగుతుంది. ఏ విధమైన నష్టం కలుగుతుంది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు గమనించాలి. మొదటిది మీకు చెప్పాను, వారు కీడు చూడకున్నట్లుగా. రెండో విషయం చెప్పాను, వారు పరిపూర్ణులు. దేవుని సముఖంలో ఆయన సమయము సంపూర్ణమైంది, అందుకే దేవుడు చేర్చుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 3వ విషయం మీకు చెప్పాను ఏంటంటే, వారు కొనిపోబడితే సంఘానికి నష్టం. ఏ విధమైన నష్టం కలుగుతుంది, ఎలాగ నష్టం కలుగుతుంది? నాట్ ఓన్లీ చర్చ్ డెస్ట్రక్షన్ అనేది కేవలం సంఘానికి మాత్రం రావడం కాదు, భూలోకంలో ఉన్న ప్రజల మీదకి నాశనం వస్తుంది. సంఘానికి నష్టము, భూలోకమునకు నాశనం. నీతిమంతులు కొనిపోబడినప్పుడు
నేను మీకు లేఖనాల నుండి తెలియజేస్తాను. అందుకు మనము ఇప్పుడు సంఘము అలర్ట్ అవ్వాలి, జాగ్రత్త పడాలి. అయ్యో, నీతిమంతులు కొనిపోబడ్డారే, ఇప్పుడు మేము ఎలాగా? నీతిమంతుడైన వాడు లేకపోతే దైవ సేవకుడు అనే సజీవంగా భూలోకంలో ఉన్నప్పుడు వాడు సంఘ విశ్వాసులందరి కొరకు నంబర్ 1 తన ఆధ్యాత్మిక తన అనుదిన జీవితంలో సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన సజీవంగా ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుండి దైవ చిత్తమును కనుగొని దైవ ఉపదేశములను దైవ వాక్యమును క్షమాభివృద్ధి కొరకై బోధించుచు దైవ మార్గాలను తెలియజేస్తూ వచ్చాడు, హెచ్చరించుచూ వచ్చాడు, వాక్యము చేత ఆదరిస్తూ వచ్చాడు, వాక్యం చేత బలపరుస్తూ వచ్చాడు, వాక్యము చేత గద్దిస్తూ వచ్చాడు, వాక్యము చేత జాగ్రత్త పరచుచూ వచ్చాడు, వాక్యము చేత పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు అటువంటి ఒక వ్యక్తి భూమి మీద లేకుండా దేవుని సన్నిధికి చేర్చబడ్డాడంటే ఇక నుండి నీకు చెప్పగలిగిన వాడు ఎవరు లేరు అని, దైవ మార్గమును గూర్చి బోధించేవారు లేరు అని. కనుక వారు కొనిపోబడుట సంఘానికి చాలా నష్టమన్న విషయాన్ని గమనించాలి. ఓకే, ఇంకా ఎటువంటి నష్టాలు ఉంటుందో వీటిని కానీ మనస్కరించకపోతే, అంటే ఆలోచించకపోతే, ఇప్పుడు లేరు కదా, ఏం చేయాలి మనం? నీతిమంతులు లేరు అన్న వెంటనే ఆ వ్యక్తి విశ్వాసులు, సంఘ విశ్వాసులందరూ కూడా ఒక ఆలోచనలోకి వచ్చి దాన్ని మనస్సులోనికి తీసుకొచ్చి తనను తాను జాగ్రత్త పరుచుకోవాలి. మన క్రియలు ఇంకా పరిపూర్ణమైనవి కావు. మనం బ్రతుకున్నామంటే దేవుని కృప వలన బ్రతకగలుగుచున్నాం. రైట్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే గమనించండి, ఇంకా మనము చేయవలసిన క్రియలు, పనులు చాలా ఉన్నాయి. హలో, వినండి మాట. మనము ఇంకా చేయవలసినది చాలా ఉన్నవి కనుక దేవుడు ఉంచాడు. అంటే నీవు చేయవలసింది ఎవరి కోసం? దేవుని మహిమ కొరకు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అంటే నువ్వు ఇక చేయలేదు, హోంవర్క్ లాగా నీ కోసం అది మిగిలి ఉంది. నీవు నీ కుటుంబము కొరకు ఆధ్యాత్మికంగా చేయవలసింది ఇంకా నువ్వు చేయలే. సంఘము కొరకు నీవు ఆధ్యాత్మిక కోణములో చేయవలసిన వాటిని ఇంకా చేయలేదు. సమాజము కొరకు ఆత్మ సందేశంలో నీవు చేయవలసిన కార్యాన్ని ఇంకా చేయలేదు. కుటుంబము కొరకు చేయవలసిన కార్యం ఏంటి? వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి, వారికి దైవ మార్గాన్ని బోధించాలి, సత్యాన్ని నేర్పించాలి, ప్రేమను చూపించాలి, దైవ భక్తి కలిగి జీవించినట్లుగా వారిని నేర్పించాలి. ఇప్పుడే మీకు చూపించాను. అబ్రహాము రాబో తరాల గురించి కూడా నీతి మార్గములో దేవుని ఆజ్ఞలను గైకొని నడుచున్నట్టుగా తన సంతానపు వారిని నేర్పించినట్టు నేను ఎరుగుదును అని అబ్రహాం అన్నాడు. ఆ దేవుడు అన్నాడు అబ్రహాముల గురించి. సో అదేవిధంగా నీ సొంత బిడ్డలకు, నీ కుటుంబస్తులకు దైవ మార్గంలో నడిపించవలసిన బాధ్యత ఇంకా నీది పరిపూర్ణము కాలేదు. అంటే నువ్వు ఆ క్రియ చేయాలి అని అంటావు. నువ్వు ఎందుకున్నావు తెలుసా? దేవుడు ఎందుకు అసలు సజీవంగా ఉంచాడు తెలుసా? దైవ కార్యాల ముందు కొనసాగాలి. సంఘ క్షమాభివృద్ధి కొరకు ఒక విశ్వాసిగా, ఒక రక్షింపబడిన బాధ్యత కలిగిన వ్యక్తిగా సంఘము నీతము చేయవలసిన పనులు ఇంకా నీవు చేయలే. అందుకు దేవుడు నిన్ను ఉంచాడు. ఇక మూడోదిగా, రక్షణ పొందని సమాజానికి సువార్త ప్రకటించి ఆత్మను సంపాదించవలసిన బాధ్యత ఉంది. నువ్వు వాటి ఇంకా చేయలే. అది చేయడానికి దేవుడు నిన్ను ఉంచాడు, సజీవంగా నిన్ను ఉంచాడు. ఈ మాటలు చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా నువ్వు వినాలి. ఇక ఫైనల్గా ప్రసంగం ముగించడం లేదు, కానీ ఎందుకు ఉంచాడు అనే దాని గురించి మాట్లాడుతున్నా. అందులో ఫైనల్ మాట మీకు చెప్తున్నా. ఎందుకు ఉంచారు తెలుసా? లేఖనాలు స్పష్టంగా చెప్తుంది.
వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం వెళదాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ఇరవై 25వ వచనం నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా వినండి. కావున ఆయన వారి మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను, అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు. వినండి, ఏమంటుకుంది ఇక్కడ? యెషయా గ్రంథంలో మనం చదివితే అగ్ని రాజబడెను, దేవుని యొక్క కోపాగ్ని కుమ్మరించబడింది, అలాగే అది వారికి అంటుకుంది అగ్ని, కానీ వాడు దాన్ని గ్రహించటంలే, దాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మీరే ఆలోచించండి, అగ్ని అంటుకున్నది, అది రాజుకుంది, తనకు అంటుకున్నా సరే గ్రహించలేని పరిస్థితిలో ఉంటే ఏం జరుగుతుంది? జరగబో విషయం ఏంటి తెలుసా? అగ్ని అంటుకున్న నువ్వు మౌనంగా ఉంటే మొదటిది నీ వస్త్రాలు కాలిపోద్ది, నువ్వు కాలిపోతావు. ఏ వ్యక్తికైతే, మీకోసం కాదు, ఏ వ్యక్తికైతే అది అంటుకున్నదో ఆ వ్యక్తి గ్రహించకుండా ఉంటే తనకు కలిగినదంతా అలాగే తాను కాలిపోతాడు అగ్ని చేత. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అగ్ని ఎప్పుడైతే అని చూశాడో చూస్తున్న వెంటనే దాన్ని చల్లార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వెంటనే వాటి మీద నీరు పోసాలి. వెంటనే నువ్వు ఉన్న స్థలం నుండి లేచి నిలబడాలి. అగ్ని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ప్రపంచం మీదికి ఇప్పుడు వచ్చిన ఈ అపాయములో నుండి తప్పించుకోవడానికి నీవు ప్రయత్నం చేయాలి. అగ్ని నువ్వు ఆల్రెడీ అంటుకుంది, అది నువ్వు చల్లార్చాలి. అది ఏ అగ్ని అనుకుంటున్నారు? చూడండి, ఏ అగ్ని అది? మొదటి లైన్లో 25వ వచనం మొదటి లైన్లో, కావున ఆయన వాని మీద తన కోపాగ్ని. ఏ అగ్ని అది? దేవుని కోపాగ్ని అండి. ఈ మామూలు అగ్ని కాదు, నీళ్ళు పోసేయడానికి. బోరింగ్ కొట్టో లేకపోతే మోటార్ వేసో నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు పోసేసి అగ్ని ఏర్పడడానికి కాదు. ఇక్కడ దేవుని కోపాగ్ని అది. దేవుని కోపాగ్నిని నువ్వు ఆర్పాలి అంటే దానికి ఏకైక మార్గము, నీవు దేవుని సముఖములో నిన్ను నీవు తగ్గించుకొని వినయము కలిగి మారు మనస్సు పొందినప్పుడే, పశ్చాత్తాపము చెందినప్పుడే నీ మార్గాలన్నీ కూడా, నీ పద్ధతులన్నీ కూడా, నీ యొక్క ఆలోచనలన్నీ కూడా, అదేవిధంగా నీ నడవడి అంతటి కూడా నీవు దేవుని వాక్యమునకు అనుకూలంగా సరిచేసుకున్నప్పుడే దేవుని కోపాగ్నిని నువ్వు చల్లార్చగలవు. దేవుని సముఖములో నీవు పశ్చాత్తాపము కలిగినప్పుడే నువ్వు ఆయన కోపాగ్నిని చల్లార్చగలవు. మారు మనస్సు నీవు పొందినప్పుడే, వాక్యానికి అనుకూలమైన రీతిలో మారు మనసు పొందినప్పుడే ఆయన కోపాగ్నిని నువ్వు చల్లార్చగలవు. లేకపోతే ఆ కోప అగ్నిని ఎవరు చల్లార్చలేరు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అది అంటుకొన్నది, కానీ వాడు అసలు మనసుకు అస్సలే తీసుకురావట్లేదు. అసలు ప్రపంచంలో జరుగుతున్న, దేవుడు ఆల్రెడీ ప్రజలందరితో కూడా మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా సంఘ విశ్వాసులతో, రక్షింపబడిన బిడ్డలందరితో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అసలు దేని చేత మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడుతుంది వాక్యము చేత కాదు. ఇప్పుడు మన వాక్యము ద్వారా మనం వింటున్నాం, దైవ సేవకుల మూలం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. బట్ గమనించండి, పరిస్థితుల ద్వారా దేవుడు మనుషులందరితో మాట్లాడుతున్నాడు. దానిని ఎవరు గ్రహించడం లేదు. అదేదో జరిగిందిలే, ఎవరికో కలిగిందిలే, ఏతో అయిందిలే కాదు. ఇప్పటికైనా పరిస్థితులను గమనించి ప్రభు యొక్క రాకడ సమీపించుచున్నదనే విషయాన్ని గ్రహిస్తూ జీవితాలను దేవుని వాక్యమునకు అనుకూలంగా సరిచేసుకోవాలి, జాగ్రత్త పడాలి. మనస్సు మార్చకపోతే ఇప్పటికైనా మనస్సు మార్చుకొని వాక్యానికి అనుకూలంగా నడవాలి.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కారణాన్ని బట్టి దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు. ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలోనికి మరోసారి వెళదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం. చక్కటి మాట ఇక్కడ మనం చూడగలం. మొదటి 5 వచనాలలో నేను చదువుతాను. ఈ వచనం నేను చదువుతాను శ్రద్ధగా. మొదటి 5 వచనాల్లో, పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులను బట్టి హింసలు పొందినందున ఈ గలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశిస్తారు. 4వ వచనం, మరియు సిలోయములో గోపురం పడి చచ్చిన 18 మంది ఉన్నారు. యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని మీరు తలస్తున్నారా? కారని మీతో చెప్తున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశిస్తారు. పై భాగంలో కొంతమందికి హింస వచ్చినందుకు హింసను చచ్చిపోయారు. అంటే మిగతా వాళ్ళందరికంటే వీళ్ళు చెడ్డోళ్ళు, అందుకే వాళ్ళకి హింస వచ్చిందా? యేసుప్రభు అంటారు, కాదు, మారు మనసు పొందకపోతే పరిస్థితి మీకు కూడా అదే జరుగుతుంది, జాగ్రత్త అన్నాడు. ఇక 2వ భాగంలో మనం గమనిస్తే, యెరూషలేములో సిలోయం అనే ప్రాంతం ఉంది. ఆ సిలోయం యొక్క గోపురం కూలిపోయి సుమారుగా 18 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు వాళ్ళు? సిలోయం గోపురం కూలిపోయింది కాబట్టి చనిపోయారా? దానికి యేసుప్రభు ఇస్తున్న జవాబు చూడండి. వారు ఏదో అపరాధం చేసినందుకు ఆ సిలోయం గోపురం కూలిపోయి చనిపోలేదు. మీరు మారు మనసు పొందని యెడల. కాబట్టి ప్రేమ నా దేవుని సంఘమా, దేవుడు ఎందుకు ఇంకనూ నిన్ను సజీవరీతిగా ఉంచాడంటే నీకు అవకాశం ఇచ్చాడు. ఏం చేయడానికి? చేయవలసిన కార్యాలు, దైవికంగా ఇంకా చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. దానికంటే ముందుగా నీవు దేవుని సముఖంలో నీ ప్రవర్తనను, నీ క్రియలను, నీ నడవడికలను, నీ జీవితాన్ని వాక్యానికి అనుకూలముగా మార్చుకోవాలని ప్రభు నిన్ను సజీవంగా ఉంచాడు. ఈ మాట మీ హృదయములలో నాటబడి ఫలించునుగాక. మీ మార్పు కొరకే, మారు మనసు పొందడానికే దేవుడు సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికి దేవుడు కాలం ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికి దేవుడు నిన్ను మరలా సజీవంగా ఉంచుతున్నాడు. ఇది ఒక తెగకు చెందినవారు. 2వ తెగకు చెందినవారు మారు మనసు పొంది ఉన్న దైవ కార్యములలో వెనుకపడి ఉన్నవారు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నాం, 2వ అధ్యాయములు కానీ 3వ అధ్యాయములు కానీ, నీ క్రియలను ఎరుగుదును, నీ సహనమును ఎరుగుదును, మునిపటి కంటే కూడా నీ క్రియ అధికమంది కూడా అని తెలుసు, నాకు తెలిసిందే, కానీ నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. ఆ మొదటి ప్రేమను మరలా జ్ఞాపకం చేసుకోమంటాడు. నీ క్రియలను మరలా తిరిగి సరిచేసుకోమంటాడు. మరో స్థలంలో మాట్లాడుతూ చావనై ఉన్న వాటిని తిరిగి బలపరుచుకో అని పదాన్ని వాడాడు. కాబట్టి ప్రియులారా, మారు మనస్సు పొంది దైవ వాక్యానికి అనుకూలముగా జీవించడానికి, దైవ వాక్య ఒక అడుగు జాడలో నడవడానికని దేవుడు నిన్ను అవకాశం ఇస్తున్నాడు. 2వది, రక్షణ పొంది ఉండి కూడా దైవ కార్యాల గురించి, ప్రార్థన గురించి, సహవాసన గురించి, కూడికల గురించి, సువార్త ప్రకటన గురించి, ఆత్మల సంపాదన గురించి, సంఘ క్షేమావృద్ధి గురించి
దేవుని కొరకు మనం ఏదో ఒక పని చేయాలి అని ఆసక్తి లేకుండా చచ్చుబడిపోయి ఉన్న వారికి తిరిగి వారు దైవ కార్యాలన్నీ కూడా చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ సజీవంగా భూలోకంలో ఉంచాడు. ఈ విషయాలు మీ మనస్సులో, మీ హృదయంలో పెట్టుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వండర్ఫుల్ జీసస్. మహిమ మీకే ఆరోపిస్తున్నాను. పిల్లరా, ఇంకొక విషయాన్ని ఇప్పుడు మీకు ఈ మాట చెప్పి బహుశా నేను ముగిస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీతిమంతులు కొనిపోబడితే నష్టం అని చెప్పాను. సంఘానికి నష్టం, బట్ సమాజానికి మాత్రం నాశనం. గమనించండి, దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లాస్ అండ్ డెస్ట్రక్షన్. నష్టము, నాశనము అనే వాటికి మధ్య చాలా తేడా ఉంది. నష్టం మాత్రం కలుగుతుంది సంఘ విశ్వాసులకి, సంఘస్థులకు, కానీ సమాజానికి మాత్రం నాశనము కలుగుతుంది. రండి, మనకందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగంలోనికి వెళదాం. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం నుండి నేను చదువుతాను, లేదా 15వ వచనం నుండి. 14వ వచనం నుండి బాగుంది, పై వచనం కూడా చదువుకోవచ్చు, బట్ మనం 14వ వచనం చదువుదాం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనే ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయవచ్చున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయి వాని వలె ఉండి, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పింది. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నువ్వు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనా నేను. అందుచేత ఆ ఊరికి సోయారు అను పేరు పెట్టబడి. ఇక 23వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేశాడు. పాయింట్ ఇప్పుడు వినాను. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తులు కొనిపోబడినప్పుడు, నీతిమంతులు కొనిపోబడినప్పుడు, దైవ సేవకులు మహిమలో చేర్చబడినప్పుడు సంఘమునకు నష్టము, సమాజానికి నాశనం. సమాజానికి జరిగే నాశనం ఏంటి తెలుసా? ఇప్పుడు మన లోతును గురించి మనం చూసాం. లోతు సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నంత వరకు దేవుడు ఏమాత్రము కూడా ఆ పట్టణాన్ని నాశనము చేయలేకపోయాడు. చేయడానికి ఉద్దేశము కలిగి ఉన్న
దాన్ని మాత్రం కూడా నాశనం చేయలేకపోయాడు. బట్ ఎప్పుడు జరిగింది తెలుసా? లోతు భార్య, లోతు ఒక 2 కుమార్తెలు, లోతు కుటుంబము ఆ పట్టణము నుండి కొనిపోబడినప్పుడు బయటికి వచ్చారు. అక్కడ ఆ పట్టణం నుండి బయటికి వచ్చేసిన తర్వాత దేవుడు గంధకములను ఆ పట్టణములో కుమ్మరించడం మొదలుపెట్టాడు. భయంకరమైన నాశనము ఆ పట్టణానికి జరిగింది. సో ఇప్పుడు మనకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దైవ సేవకులు కొనిపోబడ్డారు, నీతిమంతులు కొనిపోబడ్డారు, భక్తులు కొనిపోబడ్డారు. ఎందుకు తెలుసా? వారు కొనిపోట ద్వారా నాశనము దేశం మీదికి రాబోతుందని, ప్రజల మీదికి భయంకరమైన నాశనము రాబోతుందని అర్థం. నీతిమంతులైన, నీతి కలిగిన సంఘము భూమి మీద ఉన్నంత వరకు అప్పటికైనా దేశానికి క్షేమం ఉంటుంది. సంఘము కానీ ఎత్తబడిందంటే మొత్తం దేశం, ప్రజలు, ప్రపంచ ప్రజలు నాశనం అవుతారు. సో ఇప్పుడు భక్తులు కొనిపోబడుచున్నారు, నీతిమంతులు కొనిపోబడుచున్నారు, దైవజనులు కొనిపోబడుతున్నారు. ఆ మాటకు అర్థం ఏంటంటే నాశనము సమీపించింది. ఈ మాట చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వినాలని దేవుని సేవకునికి జ్ఞాపకం చేస్తాను. అందువలనే ప్రతి ఒక్క విశ్వాసి జాగ్రత్త పడవలసిన సమయం ఇది. మార్గాలను, పద్ధతులను దైవ వాక్యమునకు అనుకూలంగా మార్చుకోవలసిన సమయం ఇది. మనస్సు మార్చుకొని మారు మనసు పొందవలసిన సమయం ఇది. దేవుని సముఖములో తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తాపము చెందవలసిన సమయం ఇది. బలహీనముగా మిగిలిన వాటిని బలపరిచి దైవ కార్యాలలో ముందుకు సాగవలసిన సమయం ఇది. అందుకే నీతిమంతులు కొనిపోబడతారు. చూసాం కదా, యెషయా గ్రంథం 42 అధ్యాయం మనం చదువుకున్న 25వ వచనములో, అది అతనికి అంటుకొనెను కానీ అతను తన మనస్సునకు తీసుకొని రాలేదట. ఏమవుద్ది అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోతున్నా సరే, ఏముందిలే, మాకేముందిలే, వాళ్ళకేముందిలే, పర్వాలేదులే, ఇలాగ అనడమే. తనకు అంటుకుపోయినా పర్వాలేదు అనుకోవడం, దాని గురించి పట్టించుకోకపోవడం. ప్రియమైన దేవుని బిడలారా, దైవ సంఘమా, ఈ విషయాన్ని మీరు గమనించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తుంది.